బాంబే మారి ముంబై అయింది, మద్రాస్ మారి చెన్నై అయింది, ప్రదేశాలు మారి దేశాలు అయ్యాయి, దేవుడు మారి మనిషి అయ్యాడు. కానీ ఆడాళ్ళకి ఆడాళ్ళ మజాకాకి ఉన్న కనెక్షన్ లో ఎఫెక్షన్ మాత్రం ఎప్పుడూ మారదు. నర్సరావుపేటకు వచ్చేసింది ఆడాళ్ళ మజాక. రవి గారు రెడీ అండ్ మా ఆడియన్స్ కూడా రెడీ. కిల్లర్ ఎపిసోడ్ ఇవాళ, మామూలు ఉండదు ఎపిసోడ్. ఎందుకంటే మా పార్టిసిపెంట్స్ నిజంగా ఒక జ్యోతిక, ఒక నగ్మ, ఒక సౌందర్య, ఒక సిమ్రన్, వాళ్ళని గుర్తు చేస్తారు మా పార్టిసిపెంట్స్. ఒక్కసారి గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం. దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 సూపర్. నేను చెప్పాను ఇంతకు ముందే, ఒక సిమ్రను, ఒక నగ్మ, ఒక జ్యోతిక, ఒక ఐశ్వర్య రాయ్ కూడా. కట్ట కట్ట. ఐశ్వర్య రాయ్ ఇన్సల్ట్ అవుతుందా, మీరు ఇన్సల్ట్ అవుతుందా మిమ్మల్ని? ఐశ్వర్య పేరు ఇన్సల్ట్ అవుతుందండి, వదిలేయండి. ఎందుకండి? ఆవిడకంటే అందంగా ఉన్నారు కదండి. అనుకోవద్దు రవి గారు, మీరు ఇక్కడ ఉండలేమండి. మీ లైఫ్ లో అభిషేక్ బచ్చన్ ఉన్నాడా లేదా? వెరీ గుడ్. ఎంత మందికి మ్యారేజ్ అయింది ఇక్కడ నలుగురిట్లో? మీకు కాలేదా? మీకు కాలేదా? ఇప్పుడు అసలైన కాంపిటీషన్ మీ ఇద్దరు మాత్రం. వీళ్ళు ముసలు అయిపోయారు, వీళ్ళిద్దరు మాత్రం ఏముండదు అనుకోండి. ఏం పేరు మీ పేరు? శ్రావణి. శ్రావణి. మీ పేరు? దివ్య. దివ్య. మీ ఇద్దరు సిస్టర్స్. ఓన్ సిస్టర్స్? కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాక. మీ పేరండి? రేష్మ. నా పేరు స్వాతి అండి. స్వాతి. రవి గారు, నేను మీ ప్రోగ్రామ్ కోసం జర్మనీ నుంచి వచ్చానండి. జర్మనీ నుంచి వచ్చారా? యూ స్టే ఇన్ జర్మనీ. మరి నర్సరావుపేట వేరే ఊరికి ఎందుకు రాలేదు? అత్తయ్య గారు ఉన్నారండి. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్స్ అవుతారు. ఎనీవేస్ వెల్కమ్ టు ఆడాల మజాక. రైట్. సో పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ, డాన్స్ గానీ, పాట గానీ, డైలాగ్ గానీ మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. రాననుకున్నారా? ఫస్ట్ ఏం చెప్తున్నా చెప్పు. రాదు, ఆగు రాదు. డైలాగ్ అండి. డైలాగ్ చెప్పి స్టార్ట్ చేయండి. రెడీ యాక్షన్. రాననుకున్నారా, రాలేవనుకున్నారా? మా నష్టపేట వాళ్ళు ఆడాళ్ళ మధ్య కంటే ఎక్కడికైనా రెడీ. మా నష్టపేట వాళ్ళు మధ్యలో అతకబెట్టింది ఫెవికాల్ పెట్టి డైలాగ్. వెరీ గుడ్. మీరండి? డైలాగ్. డైలాగ్ చెప్తారా? యాక్షన్. రాలేనన్న ధైర్యమా, రానన్న నమ్మకమా, నా మంచి కోరి నా కోసం ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. అదే చెడ్డు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురెళ్తాం. చెప్పు వాడికి నాకు క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, నాకు ఫీలింగ్స్ ఉండవు, రవికి ఏవి ఉండవు. రవికి ఏవి ఉండవా? Once I step in, ఆడల్ల మజాక ఎపిసోడ్ రిపీట్స్. చెప్పండి, మీరేం చేస్తున్నారు? జోక్ చెప్తాను. జోక్ చెప్తున్నా, కొంచెం గట్టిగా చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ వచ్చేసి హస్బెండ్ ని ఈ రోజు నా బర్త్డే కదా, నాకు గిఫ్ట్ ప్రెజెంట్ చేయండి అని అడుగుతుంది. హస్బెండ్ ఉండేసి సరే నీకు ఏ గిఫ్ట్ కావాలో చెప్పు, ప్రెజెంట్ చేస్తానని చెప్తారు. వైఫ్ ఉండేసి నేను ఎప్పుడు చూడని ఒక కొత్త ప్రదేశాన్ని నాకు చూపించండి అని చెప్తుంది. హస్బెండ్ తీసుకెళ్లి వైఫ్ ని తన కిచెన్ రూమ్ లో నించోబెడతాడు అనమాట. ఇవాళ రేపు ఆడాళ్ళకి కిచెన్ అనేది కొత్త ప్రదేశం అన్నమాట. కిచెన్ ఇలా ఉంటదా? మగాళ్ళే కదా ఎక్కువ వంట చేసేది. మీరు మాత్రం హ్యాపీగా డ్రాయింగ్ రూమ్ లో కాళ్ళు ఊపుకుంటూ పేపర్లు చదువుతున్నారు, ఫేస్బుక్ లో లైకులు కొట్టుకుంటున్నారు. అంతేగా? ఎప్పుడు మాత్రం వాట్సాప్, యా వీడియో కాల్స్, యా జర్మనీ. మీరేం చేస్తున్నారు? కబాలీ డైలాగ్. కబాలీ డైలాగ్ చెప్తారా? రెడీ. జర్మనీ నుంచి వచ్చే కబాలీ డైలాగ్ చెప్తున్నది. రెడీ యాక్షన్. పాత చిత్రాల్లో ఘాటు పెట్టుకుని మీసాలు మెలేసుకుని లుంగీ కట్టుకుని పాత విలన్ ఏరా కబాలి అనగానే వచ్చి ఒంగుని ఎస్ బాస్ అని అనుకుంటాను అనుకున్నారా? కబాలిరా. ఈ
మధ్య కాలంలో ఏడ చూసినా ఏ పోరని నోట్ల చూసినా గానీ ఏ పోరి నోట్ల చూసినా గానీ ప్రేమ గీమ ఇది ఒక సోఫ్ అయిపోయింది. మేం ప్రేమ లేకపోతే పెరగలేదా? ప్రేమ లేకపోతే తిండి తినట్లేదా? ప్రేమ ఉంటేనే బతుకుతారా? ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్ల గానీ పోరడి నోట్ల గానీ ప్రేమ గీమ అన్నారు తొకడాలు నరికేస్తా. సూపర్, బాగా చెప్పారు. ఆ సెకండ్ డైలాగ్ మాత్రం అదిరిపోయింది. వెరీ వెల్ డన్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. ఫస్ట్ రౌండ్ లో చెరో టీమ్ కి 90 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడాలి. కానీ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో, ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడాలి. ఎవరైతే తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? డిడింగ్ రెడీ. సో నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే, ఒక ప్రియుడు వచ్చి మామతోనే తన బిడ్డ చేతులు నా చేతిలో పెట్టమని అడుగుకుంటున్నాడు. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయ్ మామా, నేను మీ అమ్మాయి ఇద్దరం. హాయ్, ఇంగ్లీష్ పదం జర్మనీ. ఒకటి రాసుకోరా సాంబా. ట్రయల్ కదా? అబ్బో, ట్రయల్ కదా. ఇంకోటి వచ్చింది 2. నమస్కారం మామగారు, నేను మీ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. 5 అంకెల జీతంతో సంపాదిస్తున్నాము. మీ అమ్మాయిని నేను పువ్వుల్లో నా గుండెల్లో పెట్టుకుని ఇల్లు లేవా, కొంపలు లేవా మీకు? పూలు ప్రేమగా చూసుకోవాలంటే గుండెల్లోనే పెట్టుకోవాలి, కానీ ఏ బంగ్లాలు ఏ పైన పెట్టుకుంటే మాత్రం పడిపోతే మీ అమ్మాయి గుండెల్లో పెట్టుకు తీసుకుంటావా? మా అమ్మాయి ఏమన్నా చిన్న బొమ్మ? హృదయం కంటే మించిన పువ్వు ఏది లేదు మామగారు. 5 అంకెల జీతంతో ఉన్నాను. రేపు మాపు నాకు ఆపు నీ 5 అంకెల జీతం పక్కన పెట్టు. నేను ఆల్రెడీ మా అమ్మాయికి మంచి సంబంధం చూసాను. ఆల్రెడీ ఇంకో ఇంగ్లీష్ పదం 3. నేను మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెట్టాను. ఆ సంబంధం ముందు నువ్వెంత? ఎన్ని సంబంధాలు? సంబంధం ఎవరో తెలుసా? ముందు ఎవరో తెలుసా నీకు? మా రవి. 24 గంటలు కూడా ఎంతో మంది అమ్మాయిల మధ్య ఉంటుంటాడు. మీ అమ్మాయి ప్రత్యేకంగా కనిపించదు మామగారు. తన గుండెలో నా కూతురు ఉంటుంది. ఎంతమంది కూతురు? అది మావయ్య, అలా చెప్పు మావయ్య. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అమ్మాయిల మధ్య ఉండే తనకి మీ అమ్మాయి కొత్తగా కనిపించదు. రంభా ఊర్వశి ఏమి ఉండదు. అదే నేనైతే ఎంతో మందిని పెట్టుకుని మీ రంభా ఊర్వశి మనకలా కనిపించక్కర్లేదమ్మా. మా అమ్మాయి లాగా రవికి కనిపిస్తుంది. అలానే రవికి తీరిక ఎక్కడిది మామగారు? నేనైతే ఎంచక్క ద్విచక్ర వాహనాల్లో, 4 చక్రాల వాహనాల్లో, విమాన మా రవి అయితే తన పెట్టుకుంటాడు. గుండెల్లో పెట్టుకుంటే స్థలం ఉండదు కదా. ఏమని తిప్పుతారు? ఒక రోజు బాగుంటుంది, 2వ రోజు బాగుంటుంది, 3వ రోజుకి వచ్చగానే ఏమండి విమానయానం ఇక్కడ? ఏమి ఉండదు మామగారు. ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. చాలా బాగా మాట్లాడారు మామయ్య. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. మామయ్య కదా, వెరీ ఇంప్రెస్డ్. అండ్ మీరు కూడా జర్మనీ నుంచి వచ్చి ఇంత స్వచ్ఛమైన తెలుగు అసలు 2-3 వచ్చాయి అంతే. అది హాయిల్ హలోలు తప్ప అప్పుడప్పుడు, బట్ వెరీ వెల్ ట్రైడ్, సూపర్ జాబ్. కానీ టోటల్ గా 3 ఆంగ్ల పదాలు వచ్చాయి, విచ్ ఇస్ ఓకే. 4 వాళ్ళు వాడారనుకోండి, మీరే గెలుస్తారు. లేదు అని అంటే వాళ్ళు గెలుస్తారు. మీకు నేను ఇచ్చే టాపిక్ ఇద్దరు లవర్స్ మధ్యలో కన్వర్సేషన్. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంట్రా మళ్ళీ వచ్చావా? చెప్పు. డల్ గా ఉన్నావు. డల్ ఇంగ్లీష్ పదం రాసుకోరా సాంబా. ఏం నీరసంగా కనిపిస్తున్నావు 3 రోజుల నుంచి, ఏదో బాధ ఉన్నట్టు. 2 రోజుల నుంచి మా అమ్మ అన్నం పెట్టలేదు. ఇంగ్లీష్ పదం రాసుకోరా సాంబా. 2. ఏమీ పెట్టక నేను అలా చిక్కిపోయి అలసిపోయి ఇలా ఉన్నాను. ఇప్పుడు నీ బాధ ఏంటో చెప్పు. నీకేం కావాలి చెప్పు. లేదను, మనం లవ్ చేసుకుంటూ. లవ్ 3. బా సూపర్. ఇంత ఈజీగా గెలుస్తారు అనుకోలేదండి మీరు. బాగుందమ్మా. 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను నీ చుట్టూ. అవును తిరిగావు. నేను తిరగమన్నానా? నా చుట్టూ కూడా చాలా మంది తిరుగుతున్నాను. అయినా నేను నీ చుట్టూ ఏమన్నా తిరగమని చెప్పానా? కాదు దను. సరే ఇదంతా కాదు. అసలు నీకు ఎంతమంది పడ్డారు చెప్పు. నువ్వు బయటికి అలా నడుచుకుంటూ వెళ్తుంటే నీ వెంట ఎంతమంది పడ్డారు? నేనేదో అలా పక్కన కూర్చుంటే ఏదో ఈ అమ్మాయి ఏదో బాగుంది కదా అని చూశాను. దానికే నువ్వు నేనేదో నిన్ను ప్రేమిస్తున్నట్టు, నేనే వెంటపడ్డమన్నట్టు నువ్వు అలా రకరకాలుగా పెడితే ఎలాగమ్మా? రవి గారు అలా పెడితే ఎలాగా? ఆల్రెడీ ఇక్కడ 5 పాయింట్స్. సరే ఇదంతా కాదు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు తొందరగా. నాకు సమయం లేదు. పెళ్లి చేసుకున్నాను నేను.
నిన్న నేనా ఇన్ని రోజులు మాట్లాడావు కదా నువ్వు నాతో. బయటికి వెళ్ళాము, చలనచిత్రాలకు వెళ్ళాము, తినడానికి ఎన్నిసార్లు బయటికి వెళ్ళాము మనం. బయటికి వెళ్ళాము, తినడానికి వెళ్ళాము, నడవటానికి వెళ్ళామంటే నేను వచ్చినా రాకపోయినా నేను తినడానికి నడవటానికి వెళ్తూనే ఉంటాను. విహారయాత్రలకు కూడా వెళ్ళాం కదా. విహార యాత్రలు అంటే 60 ఏళ్ల తర్వాత నువ్వు ఉంటావు ఉండవు అని నేను ఇప్పుడే తీసుకెళ్లాను. టైమ్ అప్, బట్ నో ప్రాబ్లం. బోల్డ్ అని ఆంగ్ల పదాలు వచ్చాయి. లెక్కెట్టడం కూడా మానేశాను నేను. అది మీరు 4 చెప్పిన తర్వాత టీ అని అన్నది ఏమిటి అని అడగండి. ఫస్ట్ రౌండ్ అయితే మీరు గెలిచారు, కంగ్రాచులేషన్. అందుకే ఫస్ట్ రౌండ్ గెలిచినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. కలర్ఫుల్ ఇక్కడ ఉన్న కలర్ఫుల్ చిలకల్లో నేను ఒక 4గురిని సెలెక్ట్ చేస్తా. చిన్న టాస్క్ ఇస్తా, ఒక మంచి ర్యాంప్ వాక్ చేయిస్తా. ఎవరైతే 2 బాగా చేస్తారో, అద్భుతంగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. రెడీ? వైట్ అండ్ బ్లూ సారీ అండి, మీరు వచ్చేయండి. రైట్, సో 4గురు వచ్చేసారు. నరసరావుపేట టాలెంట్ ఏంటో చూద్దాం. మీ పేరండి? రాగదీప్తి. రాగదీప్తి. నాగమణి. నాగమణి గారు. ప్రసన్న. ప్రసన్న గారు. నా పేరు జ్యోతి. జ్యోతి గారు. రెడీయా? ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ అలా నడిచేసి, అలా అందంగా నడుచుకుంటూ, అలా పోజ్ ఇచ్చేసి అలా తిరిగి వచ్చేద్దాం. ఓకేనా? రెడీ, మ్యూజిక్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. బ్యూటిఫుల్ వాక్. 4గురిది చాలా బాగుంది. ఇప్పుడు అసలైన టాస్క్. వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ ఇచ్చేస్తే ఈజీగా చేస్తున్నారు, గేమ్స్ పెట్టేస్తే ఈజీగా చేస్తున్నారు. కానీ మీ ఐక్యూ టెస్ట్ చేసే కొన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారా లేదా? నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడగంగానే డింగ్ అని చెయ్యొద్దండి. ఎవరైతే డింగ్ అని చెయ్యి ఫస్ట్ ఎత్తుతారో వాళ్ళకే ఛాన్స్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్స్. ఓకేనా? రెడీ? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మగధీర సినిమాలో హీరోయిన్ ఎవరు? డింగ్ అన్నదా? మిత్రవింద. కాజల్. మొత్తం పేరు? మిత్రవింద. మిత్రవింద కాదు, ఆమె పేరు కాజల్. మొత్తం పేరు కాజల్ అగర్వాల్. సూపర్. భయపెట్టేస్తున్నారు. మిత్రవింద కాదు ఆవిడ పేరు. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. స్వీటీ అని ముద్దుగా ఏ హీరోయిన్ ని పిలుస్తారు? అనుష్క శెట్టి. సూపర్. ఆమె క్వశ్చన్ పూర్తి అవ్వకముందే డింగులు అంటుందండి. ఇప్పుడు డింగ్ అని ఉట్టిగానే అంటున్నారు మీరు. డింగ్ అనే ముందు 3 సార్లు గుంజీలు తీసి డింగ్ అనండి, ఎవరికైతే ఫస్ట్ ఆన్సర్ తెలుస్తుంది. వెరీ సింపుల్. ఓకేనా? ఈ పెద్దాళ్ళున్నారే అనే డైలాగు ఏ హీరో చెప్పాడు? డింగ్ డింగ్ డింగ్. ఈ పెద్దాళ్ళున్నారే అనే డైలాగ్ ఏ హీరో చెప్పాడు? తరుణ్. తరుణ్ ఇస్ ది రాంగ్ ఆన్సర్ అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్. సూపర్. ఛత్రపతి సినిమా దర్శకుడు ఎవరు? ఏంటండి ఆన్సరు? రాజమౌళి. సూపర్. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, రెడీగా ఉండండి. బాహుబలిలో గుండు క్యారెక్టర్ పేరేంటి? సూపర్. డింగ్ అన్నది కట్టప్ప. కట్టప్ప ఇస్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు కాంప్లికేట్ అవుతుంది. ఇప్పటి నుంచి అసలు సిసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. రెడీ? 6 గుంజీలు. రెడీ? రేసు గుర్రం సినిమాలో కిల్ బిల్ పాండే కి ఆఫీసర్ గా ఎవరు నటించారు? డింగ్ అన్నారు కదా. ఫస్ట్ అయితే అల్లు అర్జున్. షూర్? ఎస్, అల్లు అర్జున్.
కిల్ బిల్ పాండే ఆఫీసర్ గా నటించిన ఆర్టిస్ట్ బన్నీ గారు. అదే అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్తే ఇంకా ఆల్మోస్ట్ మనకు విన్నర్ దొరికినట్టే. రైట్? జనతా గ్యారేజ్. ఈ సినిమాలో ఒక మలయాళం హీరో సూపర్ స్టార్ నటించారు. ఆ హీరో పేరేంటి? 1 2 3. మోహన్ లాల్ గారు. సూపర్. అద్భుతంగా ఐక్యూ లెవెల్, సినిమా లెవెల్ టూ మచ్ గా ఉంది. మన ముగ్గురం సల్లగుండం. ఆవిడ మాత్రం బీభత్సంగా ప్రతిదానికి తెలిసినా తెలియకపోయినా డింగ్ 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 అంటుంది. అందుకే రౌండ్ గిఫ్ట్ గెలుచుకున్నారు. వెరీ గుడ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వరకు ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఓకే, గేమ్ చాలా సింపుల్. అక్కడ బాటిల్స్ ఉన్నాయి లైన్ మీద, ఇక్కడ ఒక లైన్ ఉంది. టీమ్ లో ఒకరికి నేను ఈ బాస్కెట్ ఇస్తా బాల్స్ తో. ఓకేనా? టీమ్ లో ఇంకొకరు ఫుట్బాల్ ఆడతారు, తంతూ ఉంటారు. మీరు బాల్ పెడుతూ ఉండండి, ఆ టీమ్ లో మెంబర్ తంతూ ఉంటాడు. మొత్తం బాటిల్స్ అన్ని పడేయాలి. టైం లిమిట్ ఇంకా ఉంది. అన్ని బాటిల్స్ పడేసాయంటే ఒకరు వెళ్ళేసి ఆ బాటిల్ నిలబెట్టచ్చు. దాని తర్వాత మళ్ళీ కొట్టండి. సింపుల్ అండ్ ఈజీ. ఓకేనా? వచ్చే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. టైమ్ అప్. 1 minute లో 5 బాటిల్స్ పడిపోయాయి, 3 బాటిల్ నిల్చున్నాయి. సో వీళ్ళకి టార్గెట్ ఇచ్చారు బానే. 5 మీరు కొట్టారు. సో టార్గెట్ ఇస్ 6. ఛాలెంజ్ ఇదండి. 6 బాటిల్ ఖచ్చితంగా పడాలి. ఓకే, యూ కెన్ డూ ఇట్. రెడీ? వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మధ్యలో పెట్టు. మధ్యలో పెట్టు. మధ్యలో పెట్టు. తొందరగా తొందరగా. సో ఇంతకు ముందు వీళ్ళు 5 వేశారు, వీళ్ళు 5 వేశారు. స్కోర్స్ లెవెల్ అయ్యాయి. అండ్ ఇప్పుడు టై బ్రేకర్ రౌండ్. చేతిలో బాల్స్ ఉన్నాయి. మీ టీంలోకి వెళ్ళి ఒక్కరు వస్తారు, మీ టీంలోకి వెళ్ళి ఒక్కరే వస్తారు. అది మీరే సెలెక్ట్ చేసుకోండి ఎవరో. ముందు 3 బాటిల్స్ ఉన్నాయి లైన్ మీద. ఇక్కడ నుంచి ఇంతకు ముందు ఫుట్బాల్ ఆడాం, ఇప్పుడు హ్యాండ్ బాల్. ఓకేనా? బౌలింగ్. కిందకి వెళ్ళి రోల్ చేయండి. ఎన్నిసార్లు బాటిల్ పడేస్తారో చూద్దాం. ఓకేనా? జస్ట్ 3 balls ఛాన్స్. ఎవరు వస్తున్నారు మీ సైడ్ నుంచి? మీరా? వచ్చేయండి. టైం లిమిట్ లేదు. కూల్ గా చూసి వేయండి. సెకండ్ ఛాన్స్. వెరీ గుడ్. ఆల్రైట్. సో అన్ని బాటిల్స్ అవుట్. 3 chances. కానీ వాళ్ళు అదే 3 బాటిల్స్ 2 chances లో వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఓకేనా? మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. 2 chances లలో 3 పడేయండి.
సో అద్భుతంగా ఆడి టై బ్రేకర్ లో ఫైనల్ గా గెలిచేశారండి. వెరీ గుడ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. సో అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ నైస్. ప్రతిరోజు ఈటీవీలో సాయంత్రం 6 నుంచి 6:30 వరకు కలుసుకుంటాను. ఆడాలా మజా కాంటూ. అంటే నేను టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్. చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగ రాయాలన్నా మేమే. హాడల్లా మజాక. ఏ రవి, నువ్వు నాతో ఫైట్ చేయాలంటే నా అంత హైట్ బరువు ఉంటే సరిపోదు. అవతలి వాడు కూడా నేనే అయి ఉండాలి. ఇప్పుడు నేను సీర కట్టుకొని నగలు కట్టుకొని అనమాట. కళ్ళు కనబడట్లేదా రయ్యదవా? అందుకే అద్దాలు పెట్టుకున్నా. రే దున్నపోతా గాడిద, ఎట్లున్నావురా ముంగడ పొట్టేసుకొని.